లాస్ట్ డే పెన్సిలింగ్లో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. బ్రేక్ఫాస్ట్ ఏంటంటే బ్రెడ్, పూరి, ఇది చుడువ అటుకులేదు. చూద్దాం లాస్ట్ డే ఎట్లుంటుంది కూడా దీన్ని చూద్దాం. బాగుంది బ్రేక్ఫాస్ట్ అయితే, చాలా బాగుంది. ఇది లాస్ట్ డే కాబట్టి ఈ పెన్సిలింగ్లో లాస్ట్ డే, ఇంకా భూటాన్ ట్రిప్ లాస్ట్ డే కదా, బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాం. చాలా భయ్యా వాటర్ తీసుకో. ఈ విధంగా ఇక ముంబై అన్న వాళ్ళు మేము అందరము బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాం. సో ఇది చివరి రోజు కాబట్టి ఇక మంచిగా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం భూటాన్లో అందరం కలిసి. ఇక బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం అందరం. Hello, how are you? Bhutan trip coming to an end. You are the We both had a lot of fun. Yeah. celebrity in this Thank you. tour. Okay. Have a nice day. We are not celebrity. We are side character on this person. He is main character. Okay. Hi, बोल sir. जय भीम. जय भीम, नमो बुद्धाय. जगदीश सर, हाय बोल सर. हाय, कैसे हैं सर आप? ठीक. हाय, जय भीम, नमो बुद्धाय. డాక్టర్ గారు सर जय भीम सर. जय भीम, नमो बुद्धाय. जय भीम, सर, नमो बुद्धाय. రవీందర్ గారు నమస్కారం. ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ అయితే ముగించుకొని మళ్ళీ ఇమిగ్రేషన్. ఇక భూటాను పెన్సిలింగ్లో చూడండి, ఇది చివరి. మళ్ళీ ఇమిగ్రేషన్ ఆఫీస్కి వెళ్ళి ఇంకా బయటికి వెళ్ళాలి మనం. సో ఇప్పుడైతే ప్రస్తుతం మనం భూటాన్లోనే ఉన్నాం, చివరి రోజు, లాస్ట్ రోజు. సో ఈ భూటాన్ అందాలను ఈ విధంగా చూసుకుంటూ వెళ్తున్నాం మనం అందరము. అయితే ఒకరికొకరు మంచి పరిచయాలు ఏర్పడ్డాయి, అందరికీ మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడ్డది. ఈ 6 days అందరం మంచి కలిసి ఉన్నాం కాబట్టి అందరికి ఒకరి పరిచయం ఏర్పడ్డది. సో మేమైతే వెళ్తున్నాం. సేమ్ మొన్న మనం చూసినట్టుగానే అదే రూటు అట్లే వెళ్తున్నాం. హోటల్ కూడా అదే హోటల్, లక్కీ హోటల్. సో ఆ హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేసి, నైట్ హాల్ట్ చేసి, బ్రేక్ఫాస్ట్ చేసి మేమైతే వెళ్తున్నాం. ఇగో ఇది చూడండి, ఇది సేమ్ నిన్న మనము ఇండియా బార్డర్లోకి వెళ్ళి అటు నుంచి చూసాం కదా, ఇది లోపల నుంచి అన్నమాట. ఈ గేట్, బార్డర్ గేట్ పెన్సిలింగ్ నుంచి భూటాన్ నుండి కనిపిస్తుంది మనకి. ఇది నిన్ననేమో మనము ఇండియాలోకి వెళ్ళి చూపించాను నేను అది గేటు. ఇప్పుడు ఇదైతే మాత్రం భూటాన్ లోపల నుండి చూస్తున్నాం. పెన్సిలింగ్ గేట్ ఇది అన్నట్టు, ఇండియా భూటాన్ గేట్ ఇది. ఇది ఎంత చక్కగా, ఎంత అందంగా ఉన్నదో చూద్దాం. ఇక నెక్స్ట్ ఏంటి అని అంటే ఇమిగ్రేషన్. మళ్ళీ సేమ్ ఇమిగ్రేషన్ ఆఫీస్లో మళ్ళీ ఇమిగ్రేషన్ చేసుకొని ఇంకా చెక్అవుట్ కావాలి. ఇక్కడ నుంచి మనము ఈ కంట్రీ నుంచి వెళ్ళిపోతున్నాం అన్నమాట, బయటకు వచ్చేసినాం. ఈ రకంగా బయటకు ఇంకా మా బస్సు అదే దాన్ని ఏమంటారు, స్టెప్స్ ఫుట్బాల్ మీద కూర్చున్నాను లేపేస్తుంది. తప్పకుండా వేసుకోపోతా చేయకు. అదే సేవ కోసం మనం సార్, బాబా సాహెబ్ కోసమే నా జీవితం. చాలా చక్కగా మేనేజ్ చేసి తీసుకొచ్చాడు. సో ఇప్పుడు ఇక్కడ పోతుంటే నదులు, అక్కడ హిమాలయాల నుంచి ఆ వాటర్ అంతా వస్తుంటుంది బే ఆఫ్ బెంగాల్లోకి. ఇక్కడ పోతుంటే మాకు చాలా నదులు, ఇట్లాంటి పాయలు, నదులు ఇవన్నీ చాలా కనిపించినాయి. సో అంత వైట్గా కనిపిస్తుంది నది వాటరు, కింద కూడా వైట్ సాయిలే కనిపిస్తుంది. సో మొత్తం మీద చాలా చక్కటి అందాలను అయితే మేము చూసుకుంటూ వెళ్తున్నాం హైదరాబాద్కి. ఇప్పుడు మేము పశ్చిమ బెంగాల్ స్టేట్లో ఉన్నాం, వెస్ట్ బెంగాల్ బాగ్డోరాకి వెళ్తున్నాం. సో బాగ్డోరాకు
వెళ్తూ వెళ్తూ బస్సులో మాత్రం చాలా ఎంజాయ్ చేసాం. వెళ్తూ ఉంటే బస్సులో మంచి మన పరంధాములు సారు వాళ్ళ ఫ్యామిలీ అందరూ మనకు మొత్తం కల్చరల్ ప్రోగ్రామ్స్ పాటలు పాడడం, బుద్ధిస్ట్ సాంగ్స్ అవన్నీ పాడడం, తర్వాత ఈ స్నాక్స్ సప్లై చేయడం, మిగిలిన స్నాక్స్ అందరూ కూడా ఒకరికొకరు పంచుకోవడం, మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది కదా. పరంధాములు సార్ అయితే అందరికి ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి మరీ ఇవ్వడం జరిగింది. సార్ వాళ్ళ మేడం కూడా అంతే, ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి అన్ని సప్లై చేసి అందరికీ తీసుకోండి సార్ అని అందరికి కూడా చాలా చక్కగా స్నాక్స్ అయితే అందరికి సప్లై చేసిండు. ఈ విధంగా స్నాక్స్ తీసుకుంటున్నాం అందరం. స్నాక్స్ తీసుకొని ఇంకా వెళ్తున్నాం, లంచ్ చేయాలి. మధ్యలో ఇక చూడండి నదులు, ఈ విధంగా చాలా పాయలు, నదులు, వాగులు ఇట్లా మాకు పోతుంటే కనిపించునే. ఇక ఇట్లా అరటి తోటలు చాలా ఉన్నాయి. చాలా ఎంజాయ్ చేసుకుంటూ అయితే మేము వెళ్తున్నాం అందరం కూడా. సో ఇక్కడ ఇక బస్సులో కూడా అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక సిద్ధార్థ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. సిద్ధార్థ్ అయితే చాలా మంచి బాయ్. ఎందుకు అని అంటే సిద్ధార్థ్ గురించి ఒక విషయం ఏం చెప్పాలేంటి అంటే మంచి పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉంది అన్నిట్లలో ఇతనికి, ఈ అబ్బాయికి. లాంగ్వేజెస్ కూడా హిందీ, ఇంగ్లీష్ ఎంత ఫ్లూయెన్సీ మాట్లాడుతున్నాడు అంటే అంత ఫ్లూయెన్సీ మాట్లాడుతున్నాడు. నేనైతే నాకు చాలా హ్యాపీ అనిపించింది. మంచి నాలెడ్జ్ ఉంది. ఈ మొత్తం సోషల్గా చాలా నాలెడ్జ్ ఉంది అబ్బాయికి అయితే, చాలా బాగా మాట్లాడిండు. సో ఇంకొకటి ఏంటి అని అంటే అక్కడ మన గైడ్ మేడం కూడా అన్నది, ఎక్కడ చూసినా వాళ్ళ డాడీని అయితే మంచిగా చూసుకుంటూ ఉంటాడు. ఎక్కడైనా రాకుండా లేట్ అయితే మాత్రం డాడీ డాడీ అని మాత్రం పిలుచుకుంటూ వాళ్ళ డాడీని వచ్చేదాకా వెయిట్ చేస్తూ ఉంటాడు. సో అట్లా చాలా మంచి నైస్ బాయ్ అని చెప్పొచ్చు. చాలా మంచివాడు, మంచి హెల్ప్ఫుల్ అన్నట్టు. చాలామందికి సాయం చేశాడు ఈ టూర్లో. అందరికీ అంటే షాపింగ్ చేయాలన్నా, లగేజెస్ పట్టుకోవడం, అట్లా షాపింగ్ చేయడం, మేడమ్స్ వాళ్ళకు అందరికి కూడా మంచి సహాయం చేసిండు. ఇక తోటలు చూడండి ఎట్లున్నాయో, ఇవి కాఫీ తోటలు అన్నమాట. ఇక్కడ టోటల్గా ఇక్కడ మొత్తం కాఫీ తోటలు. మనం కదా ఇట్లా మేజ్, మొక్కజొన్న, పల్లి చేనులు అట్లా ఎట్లా వేస్తామో అట్లా కాఫీ తోటలు వేస్తాము. ఇతనేమో ఈ బస్సు తాలూకు మనిషి ఇతను. ఇంకా మేము ఎప్పుడైనా బస్సు మీకు సర్వీస్ చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం సార్, ఎప్పుడైనా రండి అని మా వాళ్ళకి చెప్తున్నాడు. కాఫీ తోటలు అయితే చాలా అందంగా కనిపిస్తున్నాయి. ఇంత మంచి కాఫీ తోటలు చూసుకుంటూ మేమైతే ప్రయాణం చేస్తున్నాం. చేస్తూ మధ్యలో లంచ్ బ్రేక్, బిఫోర్ బాగ్డోరా లంచ్ చేసినాం. లంచ్ చేసుకొని ఇంకా సేమ్ బాగ్డోరా ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళినాం. ఎయిర్పోర్ట్ నుంచి మేము అవన్నీ పూర్తి చేసుకొని ప్లేన్ అయితే ఎక్కడానికి వెళ్తున్నాం మేమంతా. సో ఇట్లా నేను మెట్లెక్కి పైకి వెళ్తున్నాను. ఇది ఎయిర్ ఇండియా ప్లేన్. ఇది ఫస్ట్ టైం ఎయిర్ ఇండియాలో ఎక్కడం. సో ఎయిర్ ఇండియాలో అయితే ఎక్కినామో మేము లోపలికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ ఎయిర్ హోస్టెస్ వెల్కమ్ చెప్తుంది. ఇంకా మేమైతే సుదర్శన్ సార్, నేను అందరం అయితే వెళ్ళి కూర్చోవడానికి ముందుకు వెళ్తున్నాం. ప్లేన్లో చాలా పెద్ద ప్లేన్ ఇది. ఎంత సీటింగ్ అరేంజ్మెంట్ ఎట్లా ఉంది చూడండి, ఎంత బాగుంది. మేము అందరం అయితే కూర్చోవడానికి అందరం సిద్ధపడుతున్నాం. కూర్చోవడానికి బాగ్డోరా టు హైదరాబాద్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ రావడానికి ఫ్లైట్లో అయితే ఈ విధంగా కూర్చున్నాం. ఇంకేమైనా డౌట్స్ ఉండేది ఎయిర్ హోస్టెస్ వాళ్ళు మాకు చెప్తున్నారు. మేమందరం అయితే సీట్ రైట్ అవుతున్నాము, అందరం కూర్చుంటున్నాం ఫ్లైట్లో. ఇంకా ముందుకు వెళ్తుంది. ఫ్లైట్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడే. ఇదిగో చూడండి, ఇంకా ఫ్లైట్ స్టార్ట్ అయింది. టేకాఫ్ చేసుకోవడానికి కూడా రెడీ అయ్యి ఇంకా ఆకాశంలోకి ఎగరడానికి సిద్ధమవుతుంది. మేమంతే అందరం కూర్చొని ఎగ్జైట్మెంట్, వీఆర్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్ టూర్ అనుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాం బయటికి చూసుకుంటూ. సో కిటికీల నుంచి బయటికి చూస్తే మాత్రం మంచి సీన్స్ అయితే మాకు కనిపిస్తున్నాయి. సో ఈ విధంగా ఫ్లైట్ రెడీ టు టేక్ ఆఫ్ ఉంది. సో పరిగెడుతుంది ఇక్కడ బాగ్డోరాలో, వెస్ట్ బెంగాల్. సో వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డైరెక్ట్ 2 hour జర్నీ టు హైదరాబాద్ అన్నమాట. సో ఇట్లా టేక్ ఆఫ్ అయితే చేసుకోవడం జరిగింది మా యొక్క ఫ్లైటు.
ఇప్పుడు మేము హైదరాబాద్కి వెళ్ళాలి. ఇంకా అందరూ ఫ్రీగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఫ్లైట్లో చక్కగా ఎంత సీనరీ చూడండి. ఫ్లైట్ పైనుండి మాకు అది సన్సెట్ కనిపిస్తుంది. ఎంత మంచి అందంగా ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. ఇంకా లోపల ఫోటోలు తీసుకుంటూ అందరం ఎంజాయ్ చేస్తున్నాం. మేమంతా ఇది మా సీటు. ఇట్లా మేమైతే ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడ లోపల కూడా అందరూ సెటరైట్ అయ్యారు. అందరూ కూర్చున్నారు. కూర్చున్న తర్వాత కూడా ఎట్లుంది అని ఒక్కసారి నేను చూపిస్తున్నాను. లోపల కూడా స్నాక్స్ అరుణ మేడం కూడా స్నాక్స్ అందరికి సప్లై చేసింది. మేమందరం మేడం మీరు ఎయిర్ హోస్టెస్ ఏంటి అని కూడా మేడంను మేము కూడా అన్నాము. అందరం మాకందరికి స్నాక్స్ ఇవ్వడం జరిగింది. ఎయిర్ హోస్టెస్ వాళ్ళు కూడా చూసుకుంటూ ఏమీ అనట్లేదు మమ్మల్ని, మా టూర్ మెంబర్స్ను. ఆ బయట నుండి చూస్తే చాలా చక్కటి సీన్ కనిపిస్తుంది చూడండి. ఇంకా అప్పుడే సాయంకాలం అవుతుంది కాబట్టి చూడు ఎంత చక్కటి సీన్ ఎట్లా కనిపిస్తుందో బయటకు చూసినట్లు ఏదంటే. సో మొత్తం మీదనైతే మేము ఇంకా హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగి ఫోటో షూట్ చేసుకుంటున్నారు. అందరూ చేసుకొని ఇంకా ఫైనల్లీ మళ్ళీ మేము ఇక్కడికి రావడం జరిగింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్కు భూటాన్ టూర్ ముగించుకొని ఇక అందరూ తమ తమ లగేజ్ తీసుకొని వెళ్ళిపోవడం సిద్ధంగా ఉన్నారు. సుదర్శన్ సార్ కంప్లీట్ చేసి నేనంతా ఓకే బాయ్. ఒకటే కదా ఈ 7 days టూర్ అంతా మనకు మెమొరీగా ఉండడం కోసం నేను మొత్తం దీన్ని రికార్డ్ చేసి మనము యూట్యూబ్లో ఉంచాను. ఇంకెప్పుడైనా ఎవరైనా మన వాళ్ళందరూ చూసుకోవడానికి అందుబాటులో ఉంటుందని నేను ఉంచాను. సో మీరందరూ చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇది కమర్షియల్ పర్పస్ కాదు, మన మెమోరీస్ కోసం మాత్రమే దాన్ని అందులో ఉంచాను. ఎప్పుడైనా ఎవరైనా డౌన్లోడ్ చేసుకొని డే వైజ్గా కూడా చూడొచ్చు మన మెమోరీస్ అన్నీ. అవి గుర్తుకొచ్చినప్పుడల్లా మనకు చాలా సంతోషంగా ఉంటుంది కాబట్టి ఎవ్రీ మూమెంట్ని క్యాప్చర్ చేశాను. ప్రతిదాన్ని నేను నాకు తెలిసినంతలో వీడియో చేశాను. సో ఎవరు ఏమీ అనుకోకుండా అందరూ సహకరించినందుకు మరి ఒక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. టూర్ వాళ్ళకు మెయిన్గా పరంధాములు సార్ వారికి అయితే చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ పరంధాములు సార్ అండ్ టీమ్. థ్యాంక్ యూ.